శ్రీ గురుభ్యో నమః. నాకు ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే, మేము ఎన్నోసార్లు పూజ్య గురువులు వారి ఖాళీ దొరికినప్పుడల్లా కాకినాడలో ఈ సత్సంగాలు ఇలా ఎన్నో కండక్ట్ చేసి వారి చెప్పిన వాటిలన్నింటినీ మేము శ్రద్ధగా విని చాలా వాటిని మా వాళ్ళు చాలా మంది పాటిస్తున్నారు కూడాను. ఈరోజు ఈ భక్తాగ్రేసులు అందరూ కూడా గురువు గారు హైదరాబాద్లో ఉంటున్నారని తెలుసుకుని ఈ సాయంత్రాన్ని ఇలాగా ఈ భాగవత సంబంధమైన కార్యక్రమాల్లో గడుపుకుందామని మీరు అందరూ అనుకున్నందుకు నిజంగా మీరందరూ అభినందనీయులు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా చాలా మీరందరూ చాలా అదృష్టవంతులు. మీతో పాటు నన్ను కూడా గురువులతో ఇక్కడికి రమ్మనమని నన్ను కూడా ఆహ్వానించినందుకు నేను మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞుణ్ణి. గురువు గారికి నేను చాలా విన్నాను, మీరు చెప్పింది నాకు చాలా చాలా సందేహాలు అప్పుడప్పుడు మీరు ఇద్దరు ఉన్నప్పుడు కూడా తీరుస్తూ ఉంటారు. ఒక సందేహం అప్పుడప్పుడు ఉండిపోతూ ఉంటుంది ఎప్పటికీ కూడాను. శ్రీమద్ భాగవతంలో కుచేలోపాఖ్యానం చాలా గొప్పది అని చెప్పి చాలా మంది పెద్దలు, తమరు లాంటి పెద్దలు చాలా మంది చెప్పారు. జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఒక పేద బ్రాహ్మణుని పాదపూజ చేసి తను గౌరవంగా ఇంటికి తీసుకొచ్చి కూర్చోపెట్టి తను ప్రవర్తించిన తీరు రుక్మిణీదేవికే కలవరాన్ని పుట్టించేసింది అని చెప్పి మనం విన్నాం. ఆ ఘట్టం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మాలాంటి అల్పులందరికీ ఏమి తెలియజేద్దాం అనుకున్నారో ఒక్కసారి తమరు తెలియజేసినట్లయితే మేము విని దాన్ని తరిద్దాం అనుకుంటున్నాం. ఓ, చాలా సంతోషం గోపాలకృష్ణ గారు. కృష్ణుడికి కుచేలుడి మీద అంత వాత్సల్యం ఉండడానికి కారణం ఏమిటి? లేదా వాత్సల్యం అన్న మాట వాడడం కూడా సరిపోదు, అంత భక్తి ఉండడానికి కారణం ఏమిటి? భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని అపేక్షించినటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పరిపూర్ణ అవతారం కృష్ణావతారం. అటువంటి కృష్ణుడి యొక్క పాదములు పట్టుకున్న వాళ్ళు, కృష్ణానుగ్రహాన్ని కోరుకున్న వాళ్లే తప్ప కృష్ణుడే వచ్చి ఒక పేద బ్రాహ్మణుడి పాదాలు పట్టుకుని ఆ పాదాలు కడిగి ఆయనకి నమస్కరించి ఆ పాదాలు కడిగిన నీళ్లు తాను తల మీద చల్లుకుని తన పట్టమహిషి రుక్మిణీదేవి యొక్క తల మీద చల్లడం అసాధారణమైనటువంటి ఘట్టం. నిస్సందేహంగా చాలా చాలా యోగ్యమైనటువంటి ప్రశ్న. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించారు. భాగవత రచన చేసినటువంటి వారు వేదవ్యాసులు. వ్యాసో నారాయణ స్వయం, నారాయణుడే వ్యాసుడిగా వచ్చాడు. ప్రమాణవాక్కు అని లోకంలో ఒకటి ఉంటుంది. అంటే ఏది పట్టుకుంటే తరిస్తామో అటువంటి ప్రమాణాన్ని నిర్ణయం చేస్తారు. వేదాన్ని విభాగం చేసి 18 పురాణములను, మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాల్ని ఇచ్చిన మహాపురుషుడు వేదవ్యాసుడు. అందుకే వేదవ్యాసుడు చెప్పిన మాటలు చెప్పడానికే ఇష్టపడతారు గురువులందరూ. ఎందుకంటే అవి అటువంటి పరమ పవిత్రమైన గంగానది లాంటివి తప్ప అసలు వ్యాసుడు చెప్పని మాటలు చెప్పవలసిన అవసరం ఎవరికీ ఉండదు. వ్యాసుడు చెప్పిందే చెప్తుంటారు. కారణం ఏమిటంటే వ్యాసుడు అంత గొప్పగా మహాసముద్రాలంత వాంగ్మయం ఇచ్చేశాడు. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచించిన భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు కుచేలుడు ఎంత గొప్పవాడో చెప్పారు ఒక పద్యంలో. ఆయన అన్నారు, గోవింద సుఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు బ్రాహ్మణుండు రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు విజితేంద్రియుండు ధర్మవేత్త బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప ఒరుల కార్పణ్య బుద్ధి నడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించి పుత్ర ధరాభిరక్ష ఒక విధంబుగా చేయుచునుడ్డునంతా అన్నారు. ఇంత పెద్ద విశేషం ఇంత గొప్పగా చాలా తక్కువ మంది గురించే మాట్లాడతారు. ఎంత గొప్పవాడు కుచేలుడంటే ఆయన గురించి చెప్తూ అన్నారు, అనుడు వేదవ్యాస తనయుడు అభిమన్యు తనయ చూచి ఇట్లనియ ప్రీతి గోవింద సకొండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు. కుచేలుడు గొప్ప బ్రాహ్మణుడు. ఆయన మానధనుడు. సిగ్గు విడిచిపెట్టి అందరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి నాకు సహాయం చెయ్యండి అని అడగడం ఆయన జీవితంలో లేదు. మానధనుడు. పైగా విశేషించి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ఆయనకి రాగద్వేషాలు లేవు. ధర్మమే ఆయనే ధర్మము. ధర్మవత్సలుడు ఘనుడు, చాలా గొప్పవాడు.
ఆయన విజితేంద్రియుండు, ఇంద్రియములను గెలిచాడు. సామాన్యమైన విషయం కాదది. విజితేంద్రియుండు, బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త. దారిద్ర్యంబు బాధింప, దారిద్ర్యం ఆయన్ని బాధించింది, కానీ ఆయనకి దారిద్ర్యము యొక్క స్పృహ లేదు. అంటే మనకనిపిస్తుంది కుచేలుడు దరిద్రుడని, కానీ ఆయనకి మాత్రం అసలు దరిద్రం ఉందన్న విషయం అసలు జ్ఞాపకంలో ఉండదు. ఎందుకు ఉండదు? యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు పరబ్రహ్మముతో రమిస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు. అటువంటి బ్రహ్మవేత్త, అటువంటి బ్రహ్మజ్ఞాని కుచేలుడు. అంతటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి కుచేలుడికి తన ఒక రూపాయి దొరికితే కాసు 10,000 నిష్కములుగా తలంచి అదే 10,000 రూపాయలు అంటాడు. నాకు ఇది లేదన్న భావన లేదు, నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదంటాడు. అంత సంతోషంతో ఉంటాడు ఎప్పుడు. ఒక బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణంగా వ్యాసుల వారు చెప్పింది ఏమిటంటే సంతోషో హి ద్విజన్మనాం. పరమ సంతోషంతో ఉండాలి. నాకేం లేదు, ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదన్న ఆనందం ఉండాలి. అది ఉన్నవాడు కుచేలుడు. అసలు ఆయన పేరేమిటి? తెలుగు భాగవతంలో చెప్పలా. సుదాముడు అని ప్రతీతి. కుచేలుడు అన్న పేరెందుకు వచ్చింది అంటే, చేలము అంటే బట్ట, కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట. కు అంటే పాడైపోయింది అని, పాడైపోయింది అంటే చిరిగిపోయిన బట్ట. చిరిగిపోయిన బట్ట కట్టకూడదు. వేదంలో నియమం ఉంది. కాలిన బట్ట కానీ చిరిగిపోయిన బట్ట కానీ కట్టుకుని ఉండకూడదు. అలక్ష్మి. మరి కుచేలుడు ఎందుకు కట్టుకుంటాడు అంటే, అది ఆయన చిరిగిపోయిన బట్ట అన్న విషయం ఆయనకి జ్ఞాపకం ఉండదు అసలు. ఆయన ఆ బట్ట చూస్తాడు, అబ్బా పీతాంబరం అని కట్టుకుంటాడు. ఇది చిరిగిపోయిందిరా అన్న భావన ఆయనకు ఉండదు. బ్రహ్మవేత్తలను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదండి. రమణ మహర్షి గోచి అంతా కన్నాలు పడిపోయింది. అప్పుడప్పుడు ఆ గోచి తడిపి ఆరేసేవారు. తువ్వాలు అలాగే ఉండేది అయింది, అన్నీ కన్నాలే. ఓసారి కొంతమంది ఐశ్వర్యవంతులు ఆయన అంతేవాసులు చూసి అన్నారు, అయ్యో 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 ఇన్ని కన్నాలా, అందులో దారపోగుల కన్నా కన్నాలే ఉన్నాయి, చెప్తే 2 తువ్వాళ్ళు తేవండి అన్నారు. ఆయన అన్నారు, కన్నాలా? ఇంద్రుడు నా గోచి సహస్రాక్షుడు, ఎన్ని కన్నాలో చూడండి అన్నారు. తృప్తున్నవాడికి దరిద్రం ఏమిటి? ఆయన గోచి చిరిగిపోయింది. ఒకసారి చిరిగిపోతే ఆయన గురి ప్రదక్షిణం చేస్తూ ఆయనకేమీ శరీర భ్రాంతి లేదు. చుట్టూ ఉన్నవాళ్ళు అనేవారు, భగవన్ మీకు శరీర స్పృహ లేదు కానీ లోకం ఉందిగా, ఓ గోచి పెట్టుకోండి అన్నారు. అంటే పెట్టుకునేవారు ఆయన. అది చిరిగిపోతే నా గోచి చిరిగిపోయిందో తువ్వాలు పట్టండి అనలేదు ఆయన. ఆ రక్కసి పొదల్లోకి వెళ్ళి ఒక రక్కసి ముళ్ళు తుంపి ఆ ముళ్ళుతోటే ఇంకో ముళ్ళుకి కన్నం పెట్టి గోచి ఊడదీసి అందులో దారాలు తీసి దారం రక్కసి ముళ్ళు సూదిలోకి ఎక్కించి చిరిగిపోయిన చోట కుట్టేసుకుని గోచి పెట్టుకుని ప్రదక్షిణం చేశారు. ఇది లేదన్నమాట బ్రహ్మవేత్తకు ఉండదు. అందుకే అటువంటి వారి పేరు స్మరిస్తే పుణ్యం. అటువంటి వారి పేరు తలవడం అంటే మాటలండి. అటువంటి వారిని తలుచుకుంటే చాలు పుణ్యం. కుచేలుడు అంటే శరీర భ్రాంతి లేనివాడు, పైకి చిరిగిపోయిన బట్ట కట్టుకున్నవాడు కాదు. అసలు చేలమేది? ఈ శరీరమే ఒక బట్ట. ఇది దేన్ని కప్పింది? ఆత్మని కప్పింది. ఈ శరీరమునందు భ్రాంతి లేదు. దీనికి జబ్బు వచ్చిందా, ఇది తిందా, ఇది తినలేదా, ఇది పడుకోవడానికి పరుపు ఉందా, దీనికి చల్లగా ఉందా, దీనికి గాలేస్తోందా, ఇది సుఖంగా ఉందా, ఆయనకి పట్టింపు లేదు. ఎందుకని? లోపల ఉన్న ఆత్మతో పరమేశ్వరుడితో కలిసి ఎప్పుడు రమిస్తూ ఉండేవాడు. అంతటి మహానుభావుడు, నిత్యతృప్తుడు. ఇది లేదన్న మాట తెలియదు. ఆయనకి తెలియకపోతే గొడవ వదిలిపోయింది. భార్య అలా ఒప్పుకోదుగా లోకంలో. ఇలా కూర్చోపెట్టి సాక్షాత్తు ఆదిలక్ష్మి అనగ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అన్నారు భాగవతంలో. ఆదిలక్ష్మి రుక్మిణి. ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలు మహదైశ్వర్యం అందుకుంటుంది. ఆవిడ విష్ణు పాదములు కడగడం కాదు, కుచేలుడి పాదాలు కృష్ణుడు కడుగుతుంటే నీళ్లు పోసింది. ఆవిడ పోస్తుంటే కృష్ణుడు కింద కూర్చుని కడిగాడు ఆయన పాదాలు. కనక కలిశ సలిలమున కాళ్ళు కడిగి భక్తి తజ్జలంబు మస్తకమున దాల్చి. భక్తి అన్న మాట వదల్లా పోతన గారు. ఏదో అలవోకగా కడగలా స్నేహితుడని, పరమభక్తితో కడిగాడు. ఎందుకో తెలుసా? నీ వంటి బ్రహ్మవేత్తలేడు. ఆయన కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవికి చల్లాడు, అంతఃపుర పరివారానికి చల్లాడు.
చందనం తీసి పట్టుకొచ్చి ఆయన ఒళ్ళంతా చందనం రాశాడు. ఎంత అలిసిపోయావు, నీకు తెలియదు. నీకు గృహ క్షేత్ర ఆరామములయందు నీదు చిత్తము చెందకుండుట తోచుచున్నయది. నీకు భార్య, బిడ్డలు, ఇల్లు, భూములు, ధనం అక్కర్లా, ఎప్పుడూ సంతోషమే భగవంతుడే. కుచేలా ఎక్కడుంటాడో ఇలాంటి వాడు అని వడల శవము వాయ ఆయన శ్రమ పోయేటట్టు తనే విసినికర్ర పట్టుకుని తాటాకు విసినికర్రతో విసిరాడు. ఆయనకి బంధు రామోదకలిత ధూపమ్ములసగి ధూపం తీసుకొచ్చి చూపించాడు. సువాసన పీల్చబోయ్ అని. మించు మణిదీపముల నివాళించి మరియు దీపాలతో హారతులెత్తాడు. ఎవరికి? పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుడు అంతటి బ్రహ్మవేత్త అయిన కుచేరుడి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు. అంటే మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పరమేశ్వరుడు కూడా పరవశుడైపోతాడు. కుచేలా, కుచేలుడు, నీ స్నేహితుడు కుచేలుడికో నమస్కారం అన్నారనుకోండి, పొంగిపోతాడంతే భగవానుడు. అంతటి బ్రహ్మవేత్త. కుచేలుడి గొప్పతనం ఎక్కడుందంటే ఆ తీసుకొచ్చిన అటుకులు పెట్టడానికి సిగ్గుపడ్డాడు. ఇంతటి శ్రియప్పతి నేనేం పెడతానని. అది విశేషం. ఇద్దరు కలిసి చదువుకున్నారు కదూ. ఏమోయ్ నీకు మన గురువు గారు గుర్తున్నారా, సాందీపని మహర్షి అని గురువు గారిని పొగిడాడు. స్నేహితుడివి నాకేదో తేకుండా ఉండవు, ఏదో తెచ్చావని ఒళ్ళంతా తడివేసి ఆయన ఇలా 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 అయిపోతుంటే ఆ ఉత్తరీయానికి కట్టిన అటుకులు అది గట్టిగా లాగితే పిట్లిపోతుంది ఆ బట్ట. అవి తీసుకుని గుటుక్కున నోట్లో పోసుకుని పరపర పరపర నవిలి మింగుతున్నాడు. ఎవడు? లక్ష్మీనాథుడు. ఇంకొక పిడికెడు తీశాడు. భాగవతం మొత్తం మీద తరగల. రుక్మిణీదేవి ఆదిలక్ష్మి వచ్చి కృష్ణుడి చేయి పట్టుకుంది. ఇక తినద్దంది. ఎందుకని? మురహరుడు పిడికెడటుకుల కరమొప్పక నారగించి కౌతూహలి అయి మరి ఒక పిడికెడు కొనత కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్. లక్ష్మీదేవి పట్టేసుకుంది చెయ్య. ఇక తినద్దంది. ఇలా అన్నాడు కృష్ణుడు. ఏని ఒక్క పిడికెడు తింటే మీరు ఏమి ఇచ్చేశారో నాకు తెలుసు. ఇంకొక పిడికెడు తింటే ఆ భక్తుడికి నన్ను మిమ్మల్ని కలిపి ఇచ్చేస్తాడు. వద్దు. ఆయన అడిగాడా ఐశ్వర్యం కావాలని? అడగల. చాలా విచిత్రం తెలుసా కుచేలోపాఖ్యానంలో? అంతా అయిపోయింది, భోజనం పెట్టేశాడు, మర్నాడు సాగనంపేశాడు, వెళ్ళిపోతున్నాడు కుచేలుడు. అయ్యా దరిద్రంలో ఉన్నాను, ఒక్క రూపాయి ఇప్పించండి అనలేదు కుచేలుడు. వెళ్ళిపోతున్నాడు. మధ్యలో గుర్తొచ్చింది సగం దూరం వెళ్ళాక. ఆనందంతో వెళ్ళిపోతున్నాడు. ఆహా, కృష్ణ దర్శనం అయింది, ఎంత ప్రేమరా, ఎంత ప్రేమరా, ఎంత ఆదరించాడురా అని. సగం దూరం వెళ్ళాక ఇన్ని తెలుసున్నవాడికి నాకు డబ్బు లేదని తెలీదా, ఏమి ఇవ్వలేదే అనుకుని అన్నాడు. కటకట శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ఘనంబుగ విత్తమేమియున్ ఈయకుండుట తోచుచున్నయది ఎన్న దరిద్రుడు సంపదాంధుడై ఆనక తన్ను కానడని కాక శ్రియప్పతి సత్కృతాంబోనిది సమస్త వస్తు పరిపూర్ణునిగానను చెయ్యకుండునే. కృష్ణుడు ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థమైంది. ఈ దరిద్రంలో ఉంటే హాయిగా సంతోషంగా నేను భగవంతుడిని నమ్ముకు బతుకుతున్నా, రేపు పొద్దున బోల్డంత డబ్బు వచ్చి పడిపోతే ఆ లెక్కలు రాసుకుంటూ కూర్చుంటే ఈశ్వరుణ్ణి మర్చిపోతానని ఇవ్వకుండా నన్ను రక్షించాడు. ఈ నీ కృష్ణ నమస్కారం అయ్యా అని ఎగురుకుంటూ ఇంటికి పోయాడు. పెద్ద భవనం కనపడింది. ఎవరో ఒక ఆవిడ ఆభరణాలన్నీ పెట్టుకుని వచ్చి దండం పెట్టింది. అమ్మ ఎవరన్నాడు. మీ ఆవిడండి అంది. అయ్యో ఎక్కడిదే ఈ ఐశ్వర్యం అన్నాడు. ఇదిగో నిన్న ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకు మన పాక అంతఃపురం అయిపోయిందండి. అప్పుడే కృష్ణుడు తిన్నాడు అటుకులు. కుచేలోపాఖ్యానం మీరు చదవండి. కుచేలోపాఖ్యానానికి చిట్ట చివర ఒక మాట చెప్తారు. అన్ని అంతఃపురాలలో ఉండి కుచేలుడికి ఐశ్వర్య భ్రాంతి లేదు. నాకు ఇది ఉందని ఆయనకి తెలియదు. ఎప్పుడూ బ్రహ్మముతో రమించి బ్రహ్మమునందో ఐక్యమైపోయాడు. కుచేలోపాఖ్యానానికి ఒక్కదానికే ఫలశ్రుతి కూడా చెప్పారు. గజేంద్రమోక్షణం వాటికి చెప్పినట్టు కుచేలోపాఖ్యానానికి ఫలశ్రుతి ఉంది. అది చదివితే, అది వింటే భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహము చేత దీర్ఘాయుర్దాయము, కీర్తి, సంపద కలుగుతాయని. అంత గొప్పది కుచేలోపాఖ్యానం. ఒక బ్రాహ్మణుడు అంత దరిద్రంలో ఉండి కూడా దరిద్రంతో సంబంధం లేకుండా, అది ఆయన్ని బాధించింది, శరీరాన్ని బాధించకపోలేదు, కానీ అసలు ఆయనకి ఆ బాధ యొక్క స్పృహ తెలియదు. మత్తు ఇచ్చి శరీరాన్ని కోస్తారు, శరీరాన్ని కొయ్యడం తెలుస్తుందా మత్తుండగా? తెలియదు. అలా ఆయనకి భగవంతుని యొక్క అనుభవానందమునందు
బాహ్యమునందున్న దారిద్ర్యము తెలియనే లేదు. అంతటి బ్రహ్మవేత్త, అంతటి మహానుభావుడు కుచేలుడంటే. అందుకే అంతటి పరమభాగవతోత్తముడు వచ్చినప్పుడు నీకేం కావాలని అడగలేదు. అంతటి పరిపూర్ణావతారమై రసోవై సహా అనిపించుకున్న కృష్ణుడు మహర్షులకు కూడా చెయ్యనటువంటి పూజ కుచేలుడికి చేశాడు. అంటే ఆయన ఎంతటి బ్రహ్మవేత్త, ఎంతటి విజితేంద్రియుడు, ఎంతటి భక్తి తత్పరుడు, ఎంతటి జ్ఞాని మనకు అర్థమవుతుంది. అటువంటి కుచేలోపాఖ్యానాన్ని ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలకి చెప్పాలి. అందరూ పోతనగారి భాగవతంలోంచి చదువుకోవాలి. కుచేలోపాఖ్యానం భాగవతం దశమస్కంధం ఉత్తర భాగంలో ఉంది. ఉత్తర భాగంలో ఉన్నటువంటి కుచేలోపాఖ్యానాన్ని యథాతథంగా చదువుకోండి. ప్రతిరోజు కుచేలోపాఖ్యానాన్ని చదువుకుని కుచేలుడి యొక్క గొప్పతనానికి పరవశించిపోతే అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. కుచేలుడు ఏవేవో కారణాలకి దరిద్రుడయ్యాడని భాగవతంలో లేదు. కుచేలుడు బ్రహ్మవేత్త, దరిద్రం తెలియలేదు. కుచేలుడికి ఒక్క లేనితనమే తెలియకుండా పోలేదు, ఉన్నతనం కూడా ఆయనకి తెలియదు. రెండూ తెలియవు. అది బ్రహ్మవేత్త అంటే. ఐశ్వర్యం వచ్చిన తర్వాత స్పృహ ఉందేమిటి? అది లేదు. లేకపోతే స్పృహ ఉందేమిటి? అది లేదు. రెండిటి ఎందు స్పృహ లేదు. ఉన్న స్పృహ ఈశ్వర స్పృహ ఒక్కటే. అటువంటి బ్రహ్మజ్ఞాని, అంతటి మహానుభావుడు, అటువంటి కుచేలుడికి ప్రతిరోజు నమస్కారం చెయ్యాలి. కృష్ణ భగవానుడంతటి వాడి చేత పూజలు అందుకున్నాడు. అటువంటి కుచేలోపాఖ్యానాన్ని స్మరించడం, ఆయనకి నమస్కారం చెయ్యడం, కృష్ణ భగవానుడి దగ్గర, గురువుల దగ్గర కుచేలోపాఖ్యానాన్ని ఒక్కసారి చెప్పుకుంటే చాలు, పరవశించిపోతారు. ఎందుకంటే అంత పూజ చేశాడు ఆ బ్రాహ్మణుడికి. అంత గొప్పది కుచేలోపాఖ్యానం. అందుకని కుచేలుడు పూజలు అందుకున్నాడు. అంతటి మహా బ్రహ్మవేత్త. మీకు ఇప్పుడు తృప్తి కలిగిందనుకుంటున్నాను.